నిన్న ఎప్పుడో చూశాను, ఏదో ఈ పిల్లల తాలూకా మాక్ అసెంబ్లీలో ఒక చిన్న ఐటెం చూశాను. అది మీ మనసు ఏ విధంగా వాళ్ళకంట ట్యాబ్లు ఇస్తే ట్యాబ్లో గేమ్లు ఆడుకునేవారని పిల్లలతో చెప్పిస్తారా? సిగ్గుందా అసలు? మీకేమైనా ఆలోచన ఉందా? రాష్ట్ర ప్రజల పట్ల మీకేమైనా బాధ్యత ఉందా? బాధ్యత ఆ ట్యాబ్లు ఇస్తే ట్యాబ్లతో గేమ్లు ఆడుకోవడం కానీ అదా? వాళ్ళ విజ్ఞానం పెంపొందడానికి, నైపుణ్యం పెంపొందడానికి, వాళ్ళు ఏదైతే ఆంగ్ల భాష ఏదైతే ఉందో దానిలో ప్రావీణ్యత రావడానికి టెక్నాలజీ అంటుంటారు కదా మీరు. ఆ టెక్నాలజీ పెంపొంది తీస్తే అంటే గేమ్స్ ఆడుకోవడం అంటే మిగతా రాష్ట్రాల్లో చేస్తున్న ఆ రాష్ట్రాలన్నీ గేమ్స్ ఆడిస్తున్నారు అర్థాన్ని. దానికోసం చేస్తున్నారు. మీ కూటమి ప్రభుత్వంలో ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి కదా, పై రాష్ట్రాల్లో అక్కడ ఏంటిది? ఏది మాట్లాడించాలో ఏది మాట్లాడించకూడదు, ఏం చేయాలో ఏం చేయకూడదు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా మీకు? ఏది పడుతుంది చర్చ ఈ రకంగా తయారై. అందుకే పేదలు పెట్టే ఒక బాధ్యతయుతమైన ఒక ప్రతిపక్ష పార్టీగా నా బాధ్యతను గుర్తెరిగి రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గమైన ఈ పీపీపీ మోడల్ ఏది తీసుకొచ్చి ప్రజా ఆరోగ్యానికి తూట్లు పొడుస్తున్నారో దాని వ్యతిరేకంగా ఈ కోడి సంతకాలని గవర్నర్ గారికి ఇవ్వాలని ఆలోచనతోనే ఇవాళ గవర్నర్ గారిని కలిసాం. దాని సమయం తీసుకుని అవన్నీ ఇస్తాం. ఈ పోరాటాన్ని ఆ విధాన్ని వెనక్కి వరకు కూడా కొనసాగిస్తాం. ఓకే సార్, స్పీకర్ గారికి కానీ లేకపోతే అనుకున్న పెద్దలకు కానీ పదే చెప్తున్నాం. రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగంలో ఉన్న ఏ కార్యక్రమం మీరు చేసుకోండి. మీకు చేత మీరు ఎవరు చేయొద్దన్నాడు మిమ్మల్ని? నీ పరిధిలో ఉంటే చేసుకో, ఎవరొద్దన్నాడు? నేను నీ పరిధిలో లేని అంశాలను మాట్లాడడానికి ఆలోచన లేదు, అది మాట్లాడకూడదు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి కుర్చీలో కూర్చున్న వ్యక్తులు అలాంటి మాట్లాడకూడదు ఆలోచన లేదు మీకు. ఇంకా నేను భాష మాట్లాడితే బాగోదని కానీ ఇంకెందుకైనా ఉండాలి కదా. చేయండి, మీకు ఎవడుతున్నాడు? దానికి ఎందుకు 10 సార్లు దాన్ని చెప్పడం? ఆ నాయకుడు 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అంటుంటాడు కదా. ఎవరు కాదన్నారు? అంతేగాని పరచని మాటలు, చులకన మాటలు, కించపరిచే మాటలు ఇది సమంజసం కాదు. ఇవి మా ఆక్షేపం తెలియజేస్తున్నాం. గౌరవప్రదంగా ఉంటూ గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోవాలి. సార్, పోలీస్ వ్యవస్థ ఉంది. పోలీస్ వ్యవస్థ దొంగలు పట్టుకుంటారు అంతేనా? కూడా ఎన్నో శాంతి భద్రతల భాగంలో దొంగతనాలు చేసేవాళ్ళని కూడా, దోపిడీ చేసేవాళ్ళు కూడా, అవినీతి చేసేవాళ్ళని కూడా పట్టుకోవడం కూడా ధర్మం. పట్టుకుంటారు అండి. కానీ మానేస్తున్నారా? దొంగలు చేస్తున్నారు కదా, కానీ నివృత్తించడం అనేది బాధ్యత కదా. అలాగే ఈ ప్రభుత్వంలో పాపం పేదవాళ్ళు ఎంత బాధపడుతున్నారు. నువ్వు దోపిడీ చేయొద్దురా బాబు అని చెప్తున్నారు, ఇది ధర్మం కాదని చెప్తున్నారు, అయినా సరే దోపిడీ చేస్తున్నారు. అందుకు ప్రభుత్వం పట్టించుకోదు, దానిపైన చేసుకో. ఆ దోపిడీ చేయడం ఆ ప్రమాదం. కానీ ప్రధాన ప్రతిపక్షం మా బాధ్యత ఏంటి? దాన్ని ఎదుర్కొని ప్రజలకు మంచి జరగడానికి కాబట్టి మేము దాన్ని అడ్డుకుంటున్నాం. వాళ్ళది దోపిడీ, మా దాన్ని కట్టడి.
అవును, అదే చెప్తున్నాం కదా మేము రిపీటెడ్గా చెప్తున్నాం. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం అంటూ లేదు, ప్రభుత్వ పర్యవేక్షణ అంటూ ఏ వ్యవస్థ మీద లేదు. అటు ఆరోగ్యంలో కానీ, విద్యలో కానీ, పోలీసు వ్యవస్థలో కానీ, ఇంకో వ్యవస్థ కానీ పర్యవేక్షణ లేదు. పరిపాలన గాలికి వదిలేశారు. ఎంతసేపు ఆ 3-4 టీవీలు పెట్టుకుని ఆహా అంటే ఓహో, ఓహో అంటే ఈ ఆహా ఓహో సరిపోతుంది తప్ప పేదవాడికి లేదు. ఎంతెందుకండి, మన దేశంలో కానీ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో వ్యవసాయం మీద ఆధారపడిన రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. పండిన పంటకి ఏ పంటకైనా గిట్టుబాటు ధర ఉందా ఈ 18 కాలంలో? ఇక ఒక పంటకి మా ప్రభుత్వం అండగా ఉంది, ఎక్కడ కూడా రైతుకి ఇబ్బంది లేకుండా చేశామని చెప్పిందా? పోనీ గత ప్రభుత్వంలో ప్రాక్టీస్ చేసిందా? చేయలే. ఎగ్జాంపుల్ మా జిల్లాలో ఇప్పుడు ప్రధానమైన పంట ఇప్పుడు ప్రస్తుతం అవుతుంది మొక్కజొన్న. కనీసం కేంద్రాలు ఓపెన్ చేయలేదు, కొనుగోలు కేంద్రాలు పెట్టలేదు, మార్కెట్ ద్వారా మార్కెట్ ఇంటర్వెన్షన్ చేయలేదు. 2200, 2300 క్వింటాలు 1700, 1600 కొంటున్నారు. రైతులు ఎంత అల్లాడిపోతున్నారు, ఎంత ఇబ్బంది పెడుతున్నారు. నిన్న మొన్న పేపర్లో చూసాం. నిన్న మా నాయకుడు కూడా వెళ్ళాడు రాయలసీమ ప్రాంతంలో. ఐటీ పండింది, ఐటీకి ఎల్లకు ఇక్కడ ఉంచేశారు. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, మీ అందరికీ తెలుసు, పాత్రికా సోదరులందరికీ. కోవిడ్లో అరటి పంటకు వచ్చి ఇబ్బంది లేకుండా ఇక్కడ నుంచి కోవిడ్ టైంలో కూడా ఒక కమిటీ వేసాం. మేము అందరం కమిటీ, నేను మనది కమిటీ పంపినప్పుడు క్యాబినెట్ కమిటీ అధికారులు మేము అందరం కలిసి ముఖ్యమంత్రి సమీక్ష చేసుకోవడం, మళ్ళీ ముఖ్యమంత్రి ముందు తర్వాత కూడా చేసేవారు, ప్రత్యక్షంగా పరోక్షంగా చేసి ఇక్కడ నుంచి మహారాష్ట్ర, ఇక్కడ నుంచి పశ్చిమ బెంగాల్ అమ్మించి రైతులు ఆదుకున్న పరిస్థితి. అరటి పండుని కోవిడ్ టైంలో. ఆఫ్టర్ ఆల్ ఇప్పుడు వచ్చి ఏమంటే కేంద్రానికి లేఖ రాస్తాం. జొన్నకి కేంద్రానికి లేఖ రాస్తారు, మిర్చికి కేంద్రానికి లేఖ రాస్తారు, టొబాకోకి కేంద్రానికి లేఖ రాస్తారు, పత్తికి కేంద్రానికి లేఖ రాస్తారు, పేడకి కేంద్రానికి లేఖ రాస్తారు. లేఖలు అందరూ రాస్తాం, అందరూ కేంద్రాన్ని అడుగుతాం కాదా. కానీ అడిగే ముందు నీ పని నువ్వు చేసి వచ్చిన తర్వాత రియంబర్స్ చేసుకోవాలి కదా. టైం ఆగదు కదా, టైం బౌండ్ కదా అది. లేదు ప్రకృతి వైపరీత్యాలు వచ్చి ఈ అకాల వర్షాలు వస్తే పంట పోయి, లేకపోతే కళ్ళ మీద పోయి పడేయి రైతు ఎంత నష్టపోతాడు. ఆ మాత్రం ఆలోచన జ్ఞానం లేదా, అనుభవం లేదా? ఎందుకు చేయట్లేదు అనుభవాన్ని? ఎందుకు ఆలోచన చేయట్లేదు చెప్పండి. అంటే దాన్ని బట్టి ఈ ప్రభుత్వానికి పర్వాలేదు తప్ప ఇంకొక ఆలోచన ఉంది. ఏ కార్యక్రమం చేస్తే ఎక్కడ, ఏ ఊర్లో, ఏంటి, ఏ ఊరు చెప్పనండి, ఒక ఊరి పేరు. నన్ను అడిగిన ప్రశ్నని మీరు వాళ్ళు అడగండి. ఇలా బస్ సత్యనారాయణ గారు వచ్చారు, ఏ ఊర్లో వెళ్ళారు, ఏ ఊర్లో ఏ కార్యక్రమం చేశారు, ఏ ఊర్లో రైతుకు వచ్చి మంచి జరిపించాయని చెప్పారు, ఆ ఊర్లో ప్రజలు వచ్చి మీకు వచ్చి పట్టం కట్టి మీకు సన్మానం చేసామని చెప్పారండి. సంతోషిస్తాం. నేనే ఇది కబడ్డీ ఆట అయితే ఛాలెంజ్ చేయట్లేదు, సంతోషిస్తాం. చెప్పండి. ఓ పక్క శాంతి భద్రతలు లేవు, ఓ పక్క రైతుకు వచ్చి పండిన పంట గిట్టుబాటు ధర లేడు, విద్యార్థి చదువు కూడా మంచి స్కూల్స్ ఇస్తే స్కూల్స్ కట్టడం ఆపేశారు. ఒక్క లెక్క పెట్టుకోండి, ఈ 16 నెలల కాలంలో, ఈ 18 నెలల కాలంలో 2 అంశాలు. ఒకటి లా అండ్ ఆర్డర్కి సంబంధించి ఎంతమంది మహిళల మీద అగాత్యాలు జరిగాయి, ఎంత బాలికల్లో అగాత్యాలు జరిగాయి, ఎంతమంది
బాలికలు వచ్చి అపహరణకు గురి అయ్యారు, కిడ్నాప్ అయ్యారు సంఖ్య. గత 5 సంవత్సరాలు అంతే లెక్క చూసుకోండి. 18 నెలల కంటే 5 సంవత్సరాల కంటే 18 నెలల్లో ఎక్కువ లేకపోతే అడగండి. రాష్ట్రంలో ఉన్న హాస్టల్స్ కానీ, స్కూల్స్లో కానీ, మధ్యాహ్న భోజనాలు కానీ, హాస్టల్ భోజనాల్లో కానీ, ఎన్ని హాస్టల్స్లో ఎన్ని స్కూల్స్లో కలుషిత ఆహారం తిని విద్యార్థులు వచ్చి హాస్పిటల్ పాలయ్యారు, ఎంతమంది చనిపోయారు. గత 5 సంవత్సరాలు ఎన్ని స్కూల్స్ చూడండి. 18 నెలల 5 సంవత్సరాల కంటే 18 నెలల్లో ఎంతమంది పెరిగారో మీకే తెలుస్తుంది.